అలాగే ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు ఇలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 కప్స్ రైస్ అప్పటిదప్పుడే కడిగి పోసేసుకున్నాను, అందులో కుక్కర్లో వేసుకున్నాను. అలాగే పెసరపప్పు కూడా వేయించిన కదా, అది కడిగి అందులో వేసేసి 3 కప్స్ వాటర్ పోసుకొని 4 విజిల్స్ ఉడికించుకోవాలి. అలాగే ఇక్కడ పక్కన 1 కప్పు బెల్లము ఇంకా 1/2 కప్ షుగర్ వేసేసి కొన్ని నీళ్ళు పోసి ఇలా 1 స్ట్రింగ్ పాకం వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలాగే నెయ్యి వేసేసుకొని కాజు, కొబ్బరి, అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇందాక మనం కుక్కర్ పెట్టుకున్నాం కదా, చూడండి ఇలా ఉడికిపోయింది కదా పెసరపప్పు బియ్యము. ఇందులోకి ఇందాక మనం పాకం చేసి పెట్టుకున్నాం కదా, అది పోసేసి స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్, ఈజీ అండ్ సింపుల్ అండి. ఇట్లా మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే లాస్ట్లో ఇలాచి పొడి వేసేసుకొని ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, కాజు, కొబ్బరి, కిస్మిస్, అది కూడా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీ చక్కెర పొంగలే ఈజ్ రెడీ. మీరు ట్రై చేయండి. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.